గారు సో మీరు చెప్పండి రవికుమార్ గారు. సో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, చాలా అంశాల్లో మీరు కేంద్రంలో అధికారంలో ఉండి మీరు విమర్శిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇవాళ ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ లీడర్ కూడా అదే కామెంట్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు అదే పరిస్థితి, బండి సంజయ్ గారు అదే పరిస్థితి, అందరు విమర్శలు చేస్తున్నారు. సార్ నేను ఏమంటున్నానంటే ఇంతకుముందు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండు, దానికంటే ముందు బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడిండు, అంతకంటే ముందు విశ్లేషకులు కూడా మాట్లాడినారు. పాపారావు గారు కూడా మాట్లాడారు. కొంచెం క్లారిటీ లోపించింది అనేది నాకు అనిపిస్తా ఉంది. వీళ్ళ హయాంలో ఏం జరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 2024లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆరోపణ చేస్తారు. దాదాపు 2000 ఎకరాలు బీఆర్ఎస్ హయాంలో వాళ్ళ అనుయాయులకు కేటాయించుకున్నారు, ఆ భూమి వాల్యూ కొన్ని లక్షల కోట్లు ఉంటుందని చెప్పి చెప్పినారు పొంగులేటి గారు. అంతేందుకు నిన్నగాక మొన్న మియాపూర్ భూకుంభకోణం కేసుకు సంబంధించింది మనకు అప్పటి నుంచి బీఆర్ఎస్ హయాం నుంచి నడుస్తుంది కదా. మియాపూర్ భూకుంభకోణం మరి బచ్చు శ్రీనివాసరావు గారికి గుర్తే ఉండాలా. ఆ అంశం పైన బీఆర్ఎస్ పార్టీకి ఆరోపణలు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు దానిపైన స్పందించింది లేదు. ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో మేము స్పందించి మేము ఆ మియాపూర్ భూకుంభకోణం పైన మేము ధర్నాలు చేసినాం, మేము వాళ్ళ ఆఫీస్ ని ముట్టడించినాం. ఇది జరిగింది. ఇట్లా బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అనేక భూకుంభకోణాలు నేను చెప్పుకుంటూ పోతే మొత్తం లిస్ట్ ఉంది, చదివితే ఒక 50-60 లిస్ట్ అవుతుంది. మొత్తానికి రవికుమార్ గారు ఇప్పుడు చెప్తాను సార్, టార్గెట్ బీఆర్ఎస్ ఇప్పుడు రెండు తెలంగాణ యొక్క భూముల్ని రెండు పార్టీలు ఏ విధంగా కొల్లగొట్టినాయో, కంపెనీల పేరుతో వాళ్ళ అనుయాయులకు వాళ్ళ బినామీలకు ఏ విధంగా కేటాయించుకున్నారు, ఎన్ని వందల కోట్లు దోచుకున్నారు లెక్కలతో సహా చెప్తా. స్టార్టింగ్ ఫ్రమ్ 2014 నుంచి వద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా 2.5 సంవత్సరాలు అయితే వాళ్ళది కూడా చెప్తా. కాగ్ రిపోర్ట్ ప్రకారమే చెప్తున్నాయి. కాగ్ రిపోర్ట్ ప్రకారం చెప్తున్నా 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో 4050 ఎకరాలు కేటాయిస్తే అందులో కాగ్ గుర్తించినటువంటి కుంభకోణం అంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి రెవెన్యూలో నష్టము దాదాపు 234 కోట్ల రూపాయలు. 234 కోట్ల రూపాయలు. ఇది కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. కాగ్ రిపోర్ట్ ప్రకారమే ఎంత ఉంటే యాక్చువల్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటది సార్? ఇందులో నేను ఇంకోటి కూడా చెప్తున్నా, అందులో అదానికి ఇచ్చినటువంటి భూమి పైన కూడా కాగ్ అబ్జెక్షన్స్ చెప్పింది. అందులో కూడా దాదాపు ఒక 50-60 కోట్ల రూపాయలు తక్కువకి ఇచ్చారని చెప్పేసి అందులో కూడా ఇచ్చింది. వెల్స్ పంగ్ అని చెప్పేసి ఇంకో కంపెనీ ఉంది. కేవలం ఆ వెల్స్ పంగ్ అనే ఒక కంపెనీకే దాదాపు 200 కోట్ల రూపాయలు బెనిఫిట్ చేకూర్చిరు బీఆర్ఎస్ హయాంలో అని చెప్పేసి ఆరోపణలు కాగ్ చేసింది. మేం చేసింది కదా, కాగ్ చేసింది. అంతకంటే ఎక్కువ కుంభకోణం జరిగింది. ధరణితో కొన్ని వేల ఎకరాలు వాళ్ళ అనుయాయులకు ఇచ్చుకున్నారు. మీకు ఎందుకు సార్? మొన్నగా ఉన్న హరీష్ రావు గారి కాన్స్టిట్యూన్సీలో సిద్దిపేటలో కొన్ని వేల ఎకరాలు వాళ్ళకు కావాల్సినటువంటి అనుయాయులకు కేటాయించుకున్నారు. ధరణి ద్వారా పట్టా పాస్బుక్లు కూడా పోయినాయి. కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైతే ఆ అసైన్డ్ భూములు వాళ్ళ పేరుతో పట్టా చేయించుకున్నారో ఆ పట్టా పాస్ పుస్తకాలు అని చెప్పి అన్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చిన సంఘటన మనం చూసినాం కదా, మనకు గుర్తే ఉండింటది. మరి బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ నీతి సూక్తులు చెప్తున్నారు. మరి ఏం నీతి సూక్తులు మేము వినాలో మరి వీళ్ళందరి కథ. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చరిత్ర కోసం, కాంగ్రెస్ పార్టీ కథ కోసం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కొండలరెడ్డి గారి కంపెనీ టెస్సార్ యాక్ట్ 7 కోట్ల రూపాయలకి ఇచ్చేశారు భూమి. కాకపోతే ఆ భూమి యొక్క వాల్యూ 200 కోట్ల రూపాయలు. పోనీ ఆ కంపెనీకి ఏమైనా అంబానీ, అదానీ లేకపోతే వేరే కంపెనీ లాగా కొన్ని దశాబ్దాల చరిత్ర ఏమైనా ఉంది అనుకుంటే అట్లా దశాబ్దాల చరిత్ర ఏమీ లేదు. మన కస్బే శ్రీనివాసరావు గారు మాట్లాడినట్టు సహజంగానే ఆరోపణలు వస్తాయంట. సహజంగా ఆరోపణలు రావు. అసహజమైనటువంటి కార్యకలాపాలు చేస్తే అసహజమైనటువంటి బుద్ధితో కార్యక్రమాలు చేస్తే సహజంగానే ఆరోపణలు వస్తాయి. ఆ ఆరోపణలు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ బాధ్యత ఆ ఆరోపణలు నిజమా కాదా అని చెప్పేసి తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, ఆ ప్రభుత్వ అధినేత పైన ఉంటుంది. ప్రభుత్వ అధినేతనే కుంభకోణాలకు తెగబడ్డాడు. ఎవడు ఏం చేస్తాడని చెప్పి ఎవడైనా మాట్లాడితే వాడు పేగులు లాగులు లాగుతా ఈపులు వాళ్ళ కొడతా అని భాష వాడుతున్నాడు. అటువంటి ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా
పనులు చేస్తాడు, బాధ్యతాయుతంగా భూములు కేటాయిస్తాడు, తను ఎటువంటి కుంభకోణాలు చేయడు అంటే ఎవరు నమ్మాలా? మరి ఆయన రికార్డు కూడా అట్లే ఉన్నది కదా, ఓటుకు నోటు కేసు నుంచి ఆయన రికార్డు చూస్తున్నాం మనం, ఆయన రికార్డు కూడా అట్లే ఉన్నది కదా. మరి కసిపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ నీతి సూక్తులు ఆయన కూడా ఎంత బాగా చెప్తున్నారంటే అధికారంలో ఉన్న వాళ్ళకంట సహజంగానే ఆరోపణలు వస్తాయంట. ఏం సార్ మరి 200 కోట్ల భూమి 7 కోట్లకి ఇస్తే అది సహజంగా వచ్చినట్ట, సహజంగానే ఇచ్చినట్ట? ఎంత దారుణంగా మాట్లాడతారు సార్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ భూముల విషయానికి వస్తాం. ఫ్యూచర్ సిటీలో మీ కాంగ్రెస్ నాయకులు, మీకు లెక్కలు కూడా చెప్తా నేను, మీ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు పోయి అక్కడ ఎంతమంది ఎన్ని ఎకరాల భూములు ఆక్రమించుకొని కూర్చున్నారు లెక్కలు చెప్పినా, ఏ ఊర్లో కూర్చున్నారు? మంచి పంటలు, కూరగాయలు పండుతాయి అక్కడ. మన సిటీకి హైదరాబాద్ కి ప్రతిరోజు కూరగాయలు వస్తాయి ఆ ఊర్ల నుంచి. ఆ భూములని చెప్పేసి ఆ భూములన్నీ కూడా లాక్కొని కూర్చున్నారు సార్. ఆ భూములన్నీ కూడా ఇప్పుడు బీవుడు పడ్డాయి అంటే అది కూడా సహజంగా వచ్చిన ఆరోపణ చెప్పాలి కసిపల్లి శ్రీనివాస్ గారు. ఏ విధంగా చెప్పగలుగుతారు ఇట్లా? ఇంకో విషయము, మీరు మొన్న ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములు కాంగ్రెస్ నాయకుల పేరు మీద, కాంగ్రెస్ నాయకులు పోయి ఆడ అడ్డ జమాయించారు. అవకాశం ఇస్తే నేను చెప్తాను. కాంగ్రెస్ నాయకులు అక్కడ పోయి అడ్డ జమాయించారు, ఆ భూముల పైన కూర్చుంటున్నారు. అలవాటే కదా భూముల పైన కూర్చోవడం, భూముల పైన పోయి కూర్చోవడము, వాటిని బెదిరించి ఆ రైతులను బెదిరించో అట్లనో ఇట్లనో నెలాగో 2 నెలలాగో సంవత్సరం ఆగో ఆ భూములు తక్కువ రేటుకి వాళ్ళ పేరు పైన చేసుకోవడం, అక్కడ లోకల్ నాయకులని పట్టుకోవడం, వాళ్ళని బెదిరించి మంది మార్బలం చూపించేసి లేదా ఏదో కొన్ని అవి ఆశలు చూపించేసి భూములన్నీ కూడా కొట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఫ్యూచర్ సిటీలో. ఒక్కసారి మీరు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. దాంట్లో వీళ్ళు చిన్న చితక నాయకులు కూడా ఉంటారు, కాంగ్రెస్ నాయకులు ఉండరని కాదు, వాళ్ళకు కూడా వాటా కావాలి కదా, మరి వాళ్ళు ఎట్లా బతుకుతారు? సో వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇచ్చేసి నేను ఒక చిన్న శ్రీనివాస్ గారికి ఒక చిన్న విషయం చెప్తాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ లో శ్రీధర్ బాబు గారు ఏదైతే అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్తున్నారు కదా, గత 2 సంవత్సరాల నుంచి ఎన్ని కంపెనీలు హైదరాబాద్ కి తీసుకొచ్చినారు, తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినారు, ఎన్ని కంపెనీలకు మీరు భూమి కేటాయించినారు, ఎన్ని వందల ఎకరాల భూములు కేటాయించినారు, ఎన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి, ఎన్ని జాబులు ఇచ్చిరు, ఎన్ని కంపెనీలు ఆపరేషన్ స్టార్ట్ చేసినాయి, ఇది చెప్పగలుగుతారా? ఏమైనా లెక్క ఉంటుందా? ఈ లెక్క చెప్తే అయిపోతుంది కదా, మీ యొక్క అమాయకత్వాన్ని మీరు నిరూపించుకోవచ్చు కదా. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కుంభకోణాల ఉద్దేశంతో ఈ భూములు కేటాయించలేదని అనుకోవచ్చు కదా. 2 సంవత్సరాలు అయిపోయింది కదా. మొదటి సంవత్సరం ఆయన అక్కడెక్కడ పోయింది కదా శ్రీధర్ బాబు గారు, ఫస్ట్ టైం దావోస్ పోయింది కదా. దావోస్ పోయి ఎన్ని కంపెనీలు తీసుకొని వచ్చిండు, ఆ కంపెనీలకు ఎంత భూమి ఇచ్చిండు, ఆ కంపెనీలు ఎన్ని కంపెనీలు ఆపరేషన్ స్టార్ట్ చేసినా, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు, ఎన్ని ఉద్యోగాల్లో తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, ఇవన్నీ రికార్డు లెక్క చెప్పండి రాదు. మీరు ప్రభుత్వంలో 8 లక్షల కోట్ల పెట్టుబడులు, మీకు ఒక ఫోన్ కొడితే సెక్రటరీ 8 లక్షల కోట్ల పెట్టుబడులు కంపెనీలు వస్తున్నాయి, అన్ని ఎంఓఎస్ అయిపోయినాయి అన్ని. అరే 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓఎస్ అయిపోయినాయి, వచ్చినాయి అంటున్నా. అప్పుడే అడిగితే ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్, జరుగుతుంది. 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అడుగుతున్నా ఏమన్నా చెప్పగలుగుతారని అడుగుతున్నా. ఇప్పుడు శ్రీనివాసరావు గారు, ఇంకొక చిన్న పాయింట్ కూడా చెప్తా. ఇంకో చిన్న పాయింట్, శ్రీధర్ బాబు గారు చెబుతున్నటువంటి అభివృద్ధి, ఆ అభివృద్ధి తెలంగాణకు జరుగుతుందా, తెలంగాణ ప్రజలకు జరుగుతుందా, కేవలం కాంగ్రెస్ నాయకులకు, రేవంత్ రెడ్డి సోదరులకు జరుగుతుందా? ఈ విషయం కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పాలా. శ్రీనివాసరావు గారు, రవికుమార్ గారు